మథురా వెళ్ళారు. మంచిది. ఇది గత 40 సంవత్సరాలుగా యాత్ర కొనసాగుతుంది. ద్వారకాలో 1984లో మొదలైంది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? లెక్కలు ఎవరికి బాగొచ్చు? 84 నుంచి 25, 40 సంవత్సరాలు దాటింది. ద్వారకా ఎవరు వెళ్ళారు? ఇక్కడ ద్వారకా ఎవరైనా చూసారా? వారణాసి, కాశీ, రిషికేశ్, హరిద్వార్, ఇన్ని తీర్థయాత్రల్లో ఇది గత 40 సంవత్సరాలుగా తిరుగుతుంది యాత్ర. మనం ఎన్ని యాత్రలు వెళ్ళింటాం చూడండి, తక్కువ. ఇటువంటి ధర్మ ప్రచారానికి మీరు ఎంత సహాయం చేస్తారో అక్కడ యాత్రలకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఆ ఫలితం పొందుతారు. మనం వెళ్ళలేని పరిస్థితి. ఈ ధర్మరథం ఎద్దులు చూసారా? ధర్మదేవత. ఈరోజు రైతులు చాలా మంది కష్టాల్లో ఉండడానికి కారణం ఏంటంటే ధర్మదేవతల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించారు. ఇది వాస్తవం. ఎద్దులు ఉన్నప్పుడు ఏ రైతు కష్టాల్లో లేడు. మీరు కావాలంటే చరిత్ర పరిశీలించి చూడండి. ఎద్దులు ఆవులు ఉన్న ఇల్లు, ముఖ్యంగా ఎద్దులు ఆవులు ఏ ఇంట్లో ఆనందంగా సుఖంగా ఉంటాయో ఆ ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉండవు. ఇప్పటికీ కూడా జరుగుతుంది. మొన్న నెమలిదిన్నెలో ఉన్నాం. నెమలిదిన్నెలో ఉన్నాం. అక్కడ ఒక రైతు తన అనుభవం చెప్పాడు. ఒక దూడను తెచ్చుకున్నాను నేను, చిన్న దూడ, సంవత్సరం దూడను తెచ్చుకున్నాను. తెచ్చుకునేటప్పటికి నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇంట్లో సమస్య, బయట సమస్య, పొలం దగ్గర సమస్య, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ దూడను తెచ్చుకొని నేను ఎప్పుడైతే జాగ్రత్తగా నా బిడ్డను చూసుకుంటున్నానో, ఇప్పటికి సంవత్సరమై తెచ్చుకొని 80% సమస్యలన్నీ పోయాయి. నా సొంత బిడ్డను చూసుకున్నట్టు ప్రతిరోజు నేను స్నానం చేసేటప్పుడు చిన్న బిడ్డకి ఎలా స్నానం చేపిస్తా అలా చేపిస్తాను, గోరువెచ్చని నీళ్లతో. అంత బాగా చూసుకుంటున్నాను. ఇంకా ఎలా చూసుకోవాలి మీరు చెప్పండి, మీరు చెప్తే ఇంకా బాగా చూసుకునే పద్ధతి చూసుకుంటానని చెప్పాను. ఇలాంటి సంఘటనలు చాలా మందికి ఉన్నాయి. ఆవు లక్ష్మీదేవి. ఎప్పుడైతే ఆవుని బయటకు పంపించేసామో దాంతో రైతులు కష్టాలు మొదలయ్యాయి. ఇది వాస్తవం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆవులు పెట్టుకోవాలంటే మాకు వసతి లేదు అంటారు. కుక్కలు పెట్టుకోవడానికి వసతి ఉంది. చాలా మంది పరిస్థితి వదిలేదు. కలియుగం అంటారు దీన్ని. కలియుగంలో ఆవుల్ని ఎద్దుల్ని కోసుకొని తినే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. ముందు పూజ చేసేవాళ్ళు. బంజరు భూమి, ఏ భూముల్లో అయితే పంట సరిగా పండదో ఆ భూముల్లో ఆవు, ఎద్దు నడవడం, గోమూత్రం, గోవు పేడ వేస్తే ఏది సౌడు భూములు కూడా మంచి పంటలు పండుతున్నాయి. విదేశాల వాళ్ళు ఇప్పుడు ఆవు పేడ మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. చాలా మంది తెలియదు ఈ విషయం. ఇండియా నుంచి ఆవు పేడ తీసుకొని వెళ్తున్నారు విదేశాలకి. మనం ఆవులను తీసుకొని వెళ్ళి బయటకు తొలేసి యూరియా, ఫాస్ఫేటు, నత్రజని, అది హైడ్రోజన్, ఆక్సిజన్ అని ఇవి కొనుక్కొచ్చుకొని రైతులు అప్పులు పాలవుతున్నారు. భూమి సౌడు వస్తుంది, భూమిలో ఉన్న సారం పోతుంది. పోయి తిని ఆనందంగా ఉన్నామా, రోగాలు వస్తున్నాయి. మన పూర్వీకులకు ఎవరికి మోకాలు నొప్పులు లేవు తెలుసా? 90 సంవత్సరాల వరకు మోకాలు నొప్పులు లేవు. ఈరోజు 20కే మోకాలు నొప్పులు, 25కే, 30కే గుండె జబ్బు, బీపీ, హార్ట్ అటాక్, షుగరు. మరి వాళ్ళకన్నా మంచి తిండి తింటున్నాం కదా. మంచి తిండి కాదు, కుళ్ళిపైన తిండి మనం తినేది. అంతా మందులు వేసిందే. విత్తనం వేసినప్పటి నుంచి చివరికి తినే వరకు మందే. తిన్న తర్వాత ఆసుపత్రికి వెళ్ళి మందే మందు మన జీవితం మొత్తం. కానీ ఆవు పేడ, ఆవు మూత్రంతో పండే పంటలు ఎటువంటి, ఇప్పుడు మేము ప్రొద్దుటూరులో ఉంటాము. 17 ఎకరాలు వేరే దాతలు ఇచ్చారు గుడికి అని. దాంట్లో ఏ మందు వాడాం మేము. మొత్తం గోవుకు సంబంధించిన వాడతాం. పంట ఏం తక్కువ రావట్లేదు. ఇది వాస్తవం. ఇది పురుగు పడుతుంది అంటారు. దానికి వేపాకు, గోమూత్రము అది కలిపి కొంచెం చిన్న పద్ధతి ఉంది. ఆ మందు కొడితే ఏ పురుగు సావదు, పురుగు రాదు, వాసనకు వెళ్ళిపోతుంది. పురుగు సావకుండా చేస్తారు. మనం కొట్టే మందులు ఏమవుతాయి, పురుగులు చచ్చిపోతాయి. ఇక్కడ గోమూత్రంతో చేసేది ఆ వాసనకు వెళ్ళిపోతాయి, అవి రావు మళ్ళీ.
చుట్టుపక్కల వాళ్ళు మామూలు మందులు కొడుతున్నారు. మా గుడి తరఫున వేసే పంటలో గోమూత్రం సంబంధించింది వాడుతున్నారు. ఏం నష్టం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే కూడా ఖర్చులు చాలా తక్కువ ఉన్నాయి. మనం ఏం చూస్తాం, రాబడి ఒక్కటే చూస్తాం కానీ ఖర్చులు చూడం మనం. రైతులు చాలా మంది మోసపోయింది ఇదే. ఈ యూరియా కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ, విత్తనాల కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు రాబడి ఇంత వస్తుందని చెప్తారు తప్పితే మీకు ఎంత ఖర్చు అవుతుందని చెప్పరు. ఇప్పుడు మాకు అనుభవం వస్తుంది, 17 ఎకరాలు చేస్తుంది. మిగతా వాళ్ళందరూ చెప్తారు మాకు ఇంత ఖర్చు అయింది స్వామి అంటారు. మాది ఖర్చు చూస్తే వందల్లోనే ఉంటుంది, వాళ్ళది వేలల్లో ఉంటుంది ఖర్చు ఒక ఎకరాకి. దిగుబడి చూస్తే సమానంగానే ఉంటుంది. ఆవు ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోండి. ఆవు, ఎద్దు ధర్మదేవత. గోవుని మాత, అమ్మ అని పిలిచారు. అమ్మని ఎప్పుడైతే బయటకు పంపించామో ఇల్లు అనాథ శరణాలయం అయిపోయింది. ఈరోజు పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా ఇటువంటి విషయాలు మనకు తెలియవు. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు మీకు ఏవైతే పుస్తకాలు ఇచ్చారో, మీరు 100 రూపాయలు దక్షిణ ఇచ్చినందుకు పుస్తకాలు ఇవ్వలేదు. ఈ పుస్తకాలు గోవు గురించి, ఎద్దు గురించి, భగవంతుడి గురించి మనం ఏం కోల్పోయాం మన జీవితంలో తిరిగి మన పూర్వీకుల్లాగా బీపీ, షుగరు, హార్ట్ అటాక్, మోకాలు నొప్పి, బ్యాక్ పెయిన్, ఈ పెయిన్ ఏం లేకుండా బతకాలంటే ఎలా జీవించాలని ఈ పుస్తకాలు వివరిస్తాయి. అందు గురించి ఈ పుస్తకాలు ఇస్తున్నారు. ఇటువంటి ప్రచారం చేయడం కోసం ఈ రథం గత 40 సంవత్సరాలుగా భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ ఈరోజు మీ ఊరికి రావడం జరిగింది. మీ సౌభాగ్యం ఇది. రేపు కూడా ఉంటుంది. రేపు ఇంకొంచెం ఇంతవరకు వచ్చారు ఈరోజు. రేపు ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తారు. 3వ రోజు మొత్తం పెద్ద ఊరు కాబట్టి 3 రోజులు. ఏ ఊర్లోనూ ఒక రోజుకి మించి ఉండరు. కానీ మీ ఊరు పెద్దది. అందులోనూ మీ ఊరిలో ఇంత పెద్ద మందిరం ఉంది, మాధవరాయ మందిరం. చాలా బాగుంది గుడి. అయితే కొంచెం బాధ కూడా కలుగుతుంది. పైన ఉన్నటువంటి భగవంతుడి విగ్రహాలకు చేతులు విరగొట్టి, కాళ్ళు విరగొట్టింటే మీరెవరు పట్టించుకోవట్లేదు. ఆఫీసర్లకు చెప్పి బాబు ఇంత డబ్బులు తీసుకుంటున్నారు అది కొంచెం చేయొచ్చు కదా అని ఎవరైనా అడగాలి కదా. భగవంతుడి గుడి అలా ఉంటే ఊరికి మంచిది కాదు. అది భగవంతుడికి అన్ని 100 ఎకరాల భూమి మీరే చెప్తున్నారు. అన్ని 100 ఎకరాల భూమి డబ్బులు ఎక్కడికి వెళ్తుంది? చెప్పండి. ప్రభుత్వంకి వెళ్తుంది. మరి మనం అడగచ్చు కదా ఊర్లో వాళ్ళు, బాబు సంవత్సరానికి ఒక్క రోజున పండుగ చేయండి, ఇంత డబ్బులు తీసుకెళ్తున్నారని. చేసేది లేదు. మరి ఊరు ఎలా బాగుపడుతుంది చెప్పండి. మీరు ఊహించండి, ఒక 100 సంవత్సరాల క్రితము ఆ గుళ్ళో ఉత్సవాలు ఎంత వైభవోపేతంగా జరిగేటివి ఊహించుకోండి. పెద్దవాళ్ళు మీ ఇంట్లో 90 వయసుల వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, చెప్తారు ఆ గుడి ఎంత బాగా జరుగుతుండేది. అప్పుడు ఊరు ఎలా ఉండేది, అప్పుడు పంటలు ఎలా పండుతుండేటివి, ఇంటిల్లి బాధ ఎంత సుఖంగా ఉండేవాళ్ళు. ఈరోజు గుడి నిర్లక్ష్యపరచబడుతుంది. మీరు కొంచెం ఆలోచించాలి. ఇది అంత ఆదాయం వస్తున్న గుడి, ఆ భూమికి అన్ని 100 ఎకరాలు ఎవరిచ్చారు తెలుసా? ఎవరిచ్చారు? మీ పూర్వీకులు ఇచ్చిందే, మీదే. అది మీ పూర్వీకులు అందరూ కలిసి అన్ని 100 ఎకరాలు దేవాలయానికి ఇచ్చారు. మీ పూర్వీకులు ఇచ్చింది అంటే మీరు ఇచ్చిందే. మీరు ఇచ్చిన భూమి భగవంతుడికి ఉపయోగపడడం లేదు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏం ఆఫీసర్లను నిలదీయలేరా? ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు, అరే బాబు మాది ఇంత భూమి తీసుకున్నావు మా గుడిది, ఏం పట్టించుకున్నావు మా గుడిని, డబ్బులు ఏం చేస్తున్నావు అడగలేదా? వాళ్ళు వస్తారు, ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతారు. ఊరేమైనా బాగుపడుతుందా? అంత మంచి గుడి, అంత మంచి విగ్రహాలు, చాలా అందమైనటువంటి ఇంత మంచి గుడి ఏ ఊర్లోనూ లేదు చెప్పాలంటే. అంత అద్భుతంగా భగవంతుడి యొక్క విగ్రహం కూడా మూల విరాట్ ఎంత అందంగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు మాధవుడు. ఆ పేరు వింటేనే ఆనందం వేస్తుంది, మాధవరాయ అనేది. ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉండదు ఇలాంటి గుడి. అంత మంచి ఊరు మీది, అంత సౌభాగ్యవంతులు మీరు. అదే ఈ సౌభాగ్యాన్ని తిరిగి పొందాలంటే మీరు కొంచెం ఆలోచించాలి. సంవత్సరానికి ఒకసారైనా కనీసం మీరు మాధవరాయ స్వామికి ఉత్సవాలు జరిగేట్టుగా ఒక 4 యువకులు ముందుకు రండి. మీ ఊరు బాగుపడుతుంది, ఇంకా ఆనందం పెరుగుతుంది, సౌభాగ్యం పెరుగుతుంది ఊరికి. హరే కృష్ణ.